ఒంగోలు నగర అసెంబ్లీ నియోజకవర్గ తెలుగు మహిళా కార్యవర్గాలను ప్రకటించారు. ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ పరిశీలకులు నూతన కార్యవర్గాలను ప్రకటించారు. ఒంగోలు నగర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పెద్దిశెట్టి వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా ముంతాజ్ బేగంలను నియమించారు. అసెంబ్లీ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నిడమనూరి పావని, ప్రధాన కార్యదర్శిగా సాక్షి వెంకట సుజాతలను నియమించారు. ఒంగోలు నగర అంగన్వాడీ అధ్యక్షురాలుగా దుర్గా మల్లేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీలను నియమించారు. నియోజకవర్గ అంగన్వాడీ అధ్యక్షురాలుగా రాజ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా శారదాలను నియమించారు. వీరితో పాటు ఐటీడీపీ ఒంగోలు నగర అధ్యక్షునిగా మన్నేపల్లి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శిగా పసుమర్తి శ్యామ్ చైతన్యాలను నియమించారు. కనపడాలి కదా ప్రెస్ వాళ్ళకు కూడా. శారద గారు, శారద ఎక్కడున్నారమ్మా? వచ్చారా? సరే, మీ అందరికీ తెలిసిన ఆమె అనుకుంటా. ఆ తర్వాత మనం ఏ కార్యక్రమాలు చేసినా ముందు మీడియాకి, సాధారణ జనానికి, పార్టీ పెద్దలకి అందరికీ తెలిసే ప్రెసిడెంట్గా భార్గవ సాయి. ఎక్కడమ్మా భార్గవ సాయి? లేదా వస్తారా? సెక్రటరీగా జగదీష్, ప్రెసిడెంట్గానేమో భార్గవ సాయి బిలాంగ్స్ టు కమ్మ. సెక్రటరీగా జగదీష్ రజక సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ. ఆ తర్వాత ఐటీడీపీ నియోజకవర్గానికి సంబంధించి మానేపల్లి హరికృష్ణ, మన్నేపల్లి గౌరవాలు చేసే లోపల. ఈయన ఓసీ కాపు, అంతేనా? అంటే వరుసకు వస్తున్నాయి, అంటే అన్ని కులాలకు ఇస్తున్నాము. మనం కూడా బాగా జాగ్రత్తగా, మనమే బాగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అన్ని కులాలకి సమన్వయం చేస్తుంది. అది మళ్ళీ మనం ఒంగోలు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఐటీడీపీ సెక్రటరీగా పసుమర్తి శ్యామ్ చైతన్య, షెడ్యూల్డ్ కులాలు ఎమ్మెల్యే. ఏమా? జనరల్ సెక్రటరీగా సాక్షి వెంకట సుజాత, టౌన్ అంగన్వాడీ అధ్యక్షురాలిగా దుర్గా మల్లేశ్వరి, టౌన్ అంగన్వాడీ సెక్రటరీగా యుఎస్ లక్ష్మి గారు, నియోజకవర్గ మహిళా అంగన్వాడీ అధ్యక్షురాలిగా ఎన్ రాజ్యలక్ష్మి, సెక్రటరీగా శారద, ఐటీడీపీ టౌన్ ప్రెసిడెంట్గా భార్గవ సాయి, సెక్రటరీగా జగదీష్, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులుగా మన్నేపల్లి హరికృష్ణ, సెక్రటరీగా పసుమర్తి శ్యామ్ చైతన్య. మిగిలిన కమిటీలు కూడా అనౌన్స్ చేద్దాం. దానికి ఇంకొక పావుగంట మీకు ముందుగా అభినందనలు. ఉపయోగించి స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరిగి మళ్ళా మన నియోజకవర్గ అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల వరకు మీరు పార్టీని కాపాడుకుంటా ప్రజల్లోకి వెళ్ళాలని ఆశిస్తూ, మీకు అవకాశం ఉంటే మీరుంటే అందరితో పాటు ఒకసారి ప్రమాణం కూడా చేస్తారు. మిగతా కార్యక్రమం